అందరికీ నమస్కారం. అమరావతి మళ్ళీ హాట్ టాపిక్ అయింది. అమరావతిని లేపటానికే పొన్నూరుని ముంచారు అని చెప్పి సాక్షిలో కథనాలు వచ్చాయి. దానికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. దాంతోపాటు ఇంకా అమరావతి గురించి అమరావతి మునిగిపోయిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అమరావతి డెవలప్మెంట్ కావటం లేదు, అమరావతి మీద టీడీపీకి చిత్తశుద్ధి లేదు, డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారు, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అసలు టోటల్గా అసలు అమరావతి డెవలప్ అయిందా? ఇప్పటికున్న పరిస్థితి ఏంటి? అమరావతి ఏ రకంగా ముందుకెళ్తుంది? వైసీపీ చేస్తున్న ఈ యొక్క ఆరోపణలో నిజమెంత? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే సార్, అమరావతికి సంబంధించి పొన్నూరుని ముంచారు, అమరావతిని లేపడానికి పొన్నూరుని ముంచారని చెప్పి కొన్ని కామెంట్స్ ఏదైతే ఉన్నాయో సాక్షి మీడియాకి సంబంధించి వాటిలో దాని మీద మంగళగిరి దాంతోపాటు విజయవాడలో కేసులు నమోదవుతున్నాయి అన్నట్టు తెలుస్తోంది. నిజంగా ప్రతిసారి అమరావతి హాట్ టాపిక్గా ఎందుకు ఉంటుంది? నిజంగా అమరావతిలో డెవలప్మెంట్ జరగటం లేదా, లేకపోతే అమరావతి అనేది అక్కడ మునిగిపోయిందని మాటలు కూడా చాలా వినిపిస్తున్నారు. దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? అమరావతి అంటే యువజన శ్రామిక రైతు పార్టీకి కానీ వాళ్ళ నాయకులకు కానీ ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ పాయింట్, రాష్ట్రాన్ని ముంచేయడం, రాష్ట్ర సంపదని దోసేయడం తెలుసు వాళ్ళకి. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న విషయం మాత్రం యువజన శ్రామిక రైతు పార్టీకి వాళ్ళకి తెలియదులే. తెలుసు అంటే మనకి అమరావతి గురించి మనం చెప్పుకోవాలంటే పురాణాల్లో దేవతల రాజధాని అమరావతి అనేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు సీమాంధ్రాలో 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి అని డిక్లేర్ అయిపోయింది. కాబట్టి ఆ అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలి, అమరావతి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. గడిచిన 14-19 మధ్యకాలంలో ఈ ప్రణాళికలు తయారు చేసుకోవడానికి విభజించిన రాష్ట్రంలో ఒక 2.5 సంవత్సరం పేపర్ వర్క్కు పోయింది. 2.5 సంవత్సరంలో ఎంత కడతారు? ఒక ఇల్లు కట్టాలంటేనే మనకి ఎంత టైం పట్టద్ది? సంవత్సరం పట్టద్ది నిక్కి నీలిగి. అదే ఒక రాజధాని నగరం నిర్మాణం చేయాలంటే భూ సమస్యలు ఉంటాయి, ప్లానింగ్ ఉంటుంది, డిజైనింగ్ ఉంటాయి, నిధుల కొరత ఉంటుంది. ఇలాంటి సమస్యలు అనేక చుట్టంతో గవర్నమెంట్ మారిపోయింది. అమరావతి ఏమంది, ఎక్కడేసిన గొంగడి, అక్కడ పనిచేస్తున్న కంపెనీలను తరిమేశారు, అక్కడ అలొకేషన్ చేసి మొత్తం నాశనం చేసి పెట్టారు. అమరావతి మహిళలు ఆది పరాశక్తులయ్యి ఉద్యమించారు. ఆ ఉద్యమం ఫలితంగా కలకంట కన్నీరు ఒలికిన ఆ ఎంట సిరి ఉండజాలదని ఏ విధంగా చెప్పారు. అమరావతి మహిళల కన్నీటి దహనాలతో దహించుకోపోయినాడు కలికాల జగనాసురుడు, ఈ పులివెందల పులకేసి. ఇప్పుడు అమరావతి మీద మళ్ళీ విషం ఉంటుంది. ఎవరైతే అమరావతి మీద ఇషపరాతలో రోతరాతలు మాట్లాడతారో వాళ్ళందరినీ ప్రభుత్వం రాజద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇది నా యొక్క డిమాండ్. ఓకే, మన 5 కోట్ల కళల రాజధాని అమరావతి. ఏమన్నా సూచనలు, సలహాలు ఇవ్వండి. అమరావతి అభివృద్ధి ఎలా చేయాలా అనే దానికి ఇవ్వకుండా ఇషం జిమ్మటం ఒక్కటే పనిగా పెట్టుకోకూడదు. అసలు అమరావతి నగరాన్ని ఎలా నిర్మించాలా, అమరావతి నగరాన్ని వల్ల అడ్వాంటేజ్లు ఏంది, ఇప్పుడున్న అమరావతి నగర నిర్మాణానికి సూచనలు, సలహాలు ఇవ్వండి. అంతే తప్ప ఒక రాష్ట్ర రాజధాని మీద పడి ఆడవటం అంటే రాజద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఎవడన్నా ఉపేక్షించకూడదు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, రాజద్రోహం కేసులో జగన్మోహన్ రెడ్డి బుత్తపుణ్యానికి ప్రజల మీద పెట్టిండు కదా, నాయకుల మీద పెట్టిండు కదా. ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్ మీద వాళ్ళ ఎంపీ ఆనాడు నరసాపురం ఎంపీ కదా, ఆయన మీద రాజద్రోహం అసలైన రాజద్రోహం ఇది. కాబట్టి ఇప్పుడు రాజద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టి లాఠీ జులిపిచ్చి గరుడ పురాణం ప్రకారం శిక్షలు విధిస్తే ఏంటి, వాళ్ళకి క్రిమినల్ ప్రొసీజర్, బిఎన్ఎస్లు ఈ పనికిరావు. వాళ్ళకి గరుడ పురాణం కావాలి, సలసలా కాగే నూనె. అది ఏదన్నా కానీ గరుడ పురాణం ప్రకారం ఏదన్నా సూచనలు, సలహాలు ఇవ్వండి. అయితే నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి నమ్రతతో వినమ్రతతో ఏడుకుంటుండ. రాజధాని నిర్మాణంలో మంత్రులందరినీ భాగస్వామ్యం చేయమంటుండ. ఒక్క నారాయణకి ఒక్కడికే బాధ్యతలు అప్పచెప్పి మిగతా మంత్రుల్ని పక్కన పెట్టడం వల్ల నష్టపోయేది అమరావతి రైతులు, 5 కోట్ల ఆంధ్రులు. నారాయణ విఘ్నుడే కావచ్చు,
మొత్తం నారాయణ మీద నీడితే నారాయణ ఒక్కడు ఏం చేస్తాడు, మిగతా మంత్రులందరూ ఏం చేస్తారు? ఇప్పుడు నేనంటుండేది ఏంటంటే, అమరావతి నిర్మాణంలో ఏదైనా ఒక రాజధానిలో ముందు బాగా ఎదగాలంటే కలకత్తా చూసుకున్నా, మద్రాసు మహానగరం చూసుకున్నా, బెంగళూరు మహానగరం చూసుకున్నా, మన హైదరాబాద్ తీసుకున్నా, బొంబాయి తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, ఏ మహానగరాలు తీసుకున్నా రాజధాని అంటే జనాభా క్రౌడ్ పుల్లింగ్ కావాలి. ఆ జనాభా రావటానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు జరగాల రాజధానిలో. ఈరోజు రాజధానిలో హౌసింగ్ బోర్డు పొణుకుండిపోయింది. హౌసింగ్ బోర్డు పాత్ర ఏంటి? హౌసింగ్ బోర్డు రాజధాని నగరంలో ఒక ఇల్లన్నా కట్టిందా? అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఒక సఫాయి కార్మికుడు మొదలుకొని సిపాయి దాకా హౌసింగ్ బోర్డును రంగంలోకి దింపి ఒక 18,000 రూపాయలు ఏదో గజం ప్లాట్ పెట్టేసి లాటరీ ద్వారా ఇవ్వండి, మళ్ళీ 50,000 లక్ష కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు దింపకూడదు. సామాన్యులు ఇల్లు కొనుక్కునేదానికి గవర్నమెంటే ముందుకొచ్చి ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అని 3 విభాగాలు ఉంటాయి. రాజధానిలో ప్లాట్లు పెట్టేసి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి అందరు ప్లాట్లు కొనే వసతి ఏర్పాటు చేయాలి కదా. పోనీ అమరావతి మన రాజధాని అని అంటున్నాం, 175 మంది అసెంబ్లీలో ఉన్నారు, వైసీపీ వాళ్ళని పక్కన పెడదాము. ఇవాళ 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఎవడన్నా ఒక ఇల్లు కట్టాడా రాజధాని నగరంలో? వాళ్ళకి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఓకే, కానీ తలా ఒక ఇల్లు కట్టొచ్చుగా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుకుంటుండు ఇల్లు, మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు కట్టలేదు ఇల్లు? ఎమ్మెల్సీలు ఎందుకు కట్టలేదు ఇల్లు? ఇది కదా జరగాల్సింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ అందరికీ ప్రజా రాజధాని కాబట్టి ముందు హౌసింగ్ బోర్డుని రంగంలో దింపి తలా 200 గజాలు, 400 గజాలు, మ్యాక్సిమం 600 గజాలు ముందు నువ్వు ఇచ్చి ఒక టైం బాండ్ పెట్టు, 24 నెలల్లో మీరు ఇల్లు కట్టాలి, లేకపోతే రద్దు అయిపోద్దని పెట్టు. అప్పుడు తలా ఒక నిర్మాణం కడతారు, తద్వారా గవర్నమెంట్కి కూడా డబ్బులు వస్తాయి కదా. సామాన్యుడు కూడా ఇల్లు, ఒక జర్నలిస్ట్ ఇల్లు కట్టుకుంటారు, ఒక బస్సు డ్రైవరు, ఒక కార్, అందరూ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, అందరూ ఆర్డీఓలుగా ఉండేవాళ్ళు, ఎంఆర్ఓలుగా ఉండేవాళ్ళు, ఏఈలుగా ఉండేవాళ్ళు. ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు? పర్మనెంట్ ఎంప్లాయీసే 4.5 లక్షల దాకా ఉన్నారు. అధికారికంగా అనధికారికంగా 12.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. తలా ఒక ఇల్లు కడతారు కదా. అది ఒకటేస్తే నేను ఇంకా చెప్తున్నాను, ఇవాళ అమరావతిలో ఇంటర్నల్ రోడ్లు పోయాల మొత్తం నారాయణకి అప్పు చెప్తే నారాయణ నారాయణ అంటాడు, చివరికి గోయిందా అంటాడు. అందువల్ల నేను అంటున్నది అందరు మంత్రులు పనిచేయాలా. ఇవాళ ఆర్టీసీ ఉంది, కాంప్లెక్స్ కట్టారా, టెర్మినల్, బస్ టెర్మినల్ కట్టారా, టెండర్లు పిలిచారా, బస్ స్టాపులు కట్టారా, బస్ షెల్టర్లు కట్టారా? ఎవరు చేయాలా పని? ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ చేయాలా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేయాలా? నారాయణకి ఏం పని? ఆ పని హాస్పిటల్ కట్టాలా. హాస్పిటల్లో ఒక ప్లానింగ్ ప్రకారం హాస్పిటల్ ఎవరు కట్టాలా? హాస్పిటల్ మంత్రి ఎవరు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు. సత్యకుమార్ హాస్పిటల్ కడుతున్నాడా? దాంట్లో నారాయణకి ఏం పని? అది సత్యకుమార్ డివిజన్. అది అట్లా గ్రంథాలయాలు కట్టాలా, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు కట్టాలా, పార్కులు కట్టాలా, ఏదో సామాజిక పార్కులు కట్టాలా ఆక్సిజన్ రావడానికి. ఆ పని ఎవరిది? సబ్ స్టేషన్లు కట్టాలా, విద్యుత్ శాఖ మంత్రిది. సబ్ స్టేషన్లు కూడా నారాయణ కడతాడా? ఎలక్ట్రికల్ శాఖ ఇంకెందుకు మొత్తం ఆయనకి ఇచ్చేసిండు, వాళ్ళు రిజైన్ చేసిపోమని చెప్పండి. అంటే ఇద్దరు మంత్రులు కూర్చొని ముఖ్యమంత్రి నారాయణే కాదు రాజధాని అంటే. అందరు మంత్రులు ఎవరు పని వాళ్ళకి ఒప్పచెప్పాలా. రాజధానిలో ఇంకొకరు ఏలు పెట్టడానికి లేదు, ఏ మంత్రి పని చేయటానికి. విద్యాశాఖ మంత్రి ఎవరు? లోకేష్ బాబు గారు ఉన్నారు. పాఠశాలలు కట్టాలి కదా. ఇప్పటివరకు ఎన్ని పాఠశాలలు కట్టారు అమరావతిలో? ఎన్ని నిర్మాణం జరుగుతుండయి? అంటే రేపు వచ్చిన జనాభా పిల్లలు చదువుకోవాలి కదా. ఒక ఆటో డ్రైవర్ కొడుకు చదువుకోవాలా, ఒక టీ కొట్టు కొడుకు చదువు, హోటల్లో పనిచేసే పిల్లలు చదువుకోవాలా, మాల్స్లో పనిచేసే పిల్లలు చదువుకోవాలా. ఎక్కడ చదువుకుంటారు? క్రౌడ్ పుల్లింగ్ అయిన తర్వాత. ఎన్ని స్కూళ్ళు కడుతున్నారు? టెండర్లు పిలిచారా? ఇలాంటి ఆలోచన చేయాలా రాజధానిలో. రాజధాని మునిగిపోయింది, రాజధాని మునిగిపోయింది, ఈ భజనగా చేయాల్సింది. 138 సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన, కార్పొరేషన్కి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు నిర్మాణాలు ఎన్ని జరుగుతుండయా? 138 సంస్థలు ఉంటాయి. ఎల్ఐసి ఉంది కదా, పెద్ద బిల్డింగ్ కావాలా, కట్టుకోవాలా. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంటుంది, వాళ్ళు బిల్డింగ్ కడతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బిల్డింగ్ కట్టుతారు. తర్వాత ఇలా అన్ని శాఖలు ఉంటాయి. అట్లా 138 శాఖలు ఉన్నాయి.
ఆ బిల్డింగ్ల ఫౌండేషన్లు ఎన్ని వేసాయి, ఎంతమందికి భూమి ఇచ్చారు, వాళ్ళ నిర్మాణాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, వాళ్ళ ఎమ్మడబడి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఎమ్మడబడి బాబు కట్టండి అని అడుక్కోవాలి. ఫాలోఅప్ ఎవరు చేస్తారో, ఐఏఎస్లు నమ్ముకుంటే ముంచేస్తారు. 14-19 మధ్యలో జరిగిందే జరగద్ది. ఈ ఎమ్మెల్యేలు అందరూ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక్కొక్కరు 2 తగిలించండి, సరిపోయింది కదా సంఖ్య 128. ఆ 2 వాళ్ళు ఎమ్మడబడి కట్టించండి రా బాబు. బాధ్యత నేను గుర్తు చేస్తున్నా, విమర్శించడంలో నేను బాధ్యతను గుర్తు చేస్తున్నా. ఏ శాఖ మంత్రి ఆ శాఖకు పనిచేయాలా, అంతా నారాయణ అంటే ఇంకెందుకో మంత్రులని నేను అంటుండా. ప్రతిదానికి నారాయణేనా? ఇది ఎట్టా? ఇంజనీరింగ్ కాలేజీలు కట్టాలా? అన్ని ప్రైవేట్ కాలేజీలు కడితే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏం చేస్తాయి? గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కట్టరా? మీకు అర్థం కావటం. అమరావతిలో విజ్ఞానం, ఎస్ఆర్ఎంటీ ఇవి చెప్పుకుంటున్నాం, వాళ్ళు ఏమో ఊరక చదివిస్తారా? గవర్నమెంట్ ఏయా? గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు, గవర్నమెంట్ హై స్కూళ్ళు ఇవి ఎప్పుడు కడతారు అమరావతిలో? ఈ అడగకూడదా? వీటన్నిటికాడికి ఇంకొక పెద్ద సమస్య నేను చెప్తా. అమరావతి గురించి చెప్పాలనుకుంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. వీటిని ఎవరు అడగటంలా. కూటమి గవర్నమెంట్ భజన చేస్తారు. భజన కాదు కావాల్సింది, సూచనలు సలహాలు పరిగెత్తించాలి అమరావతిని. ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు మొత్తం జియోగ్రాఫికల్గా అమరావతి మొత్తం 53,749 ఎకరాల 49 సెంట్లు. ఓకే, దాంట్లో ఈ గవర్నమెంట్ ల్యాండు, విలేజ్ సైట్స్, ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్స్ 15,807 ఎకరాల 91 సెంట్లు పోంగా, టార్గెట్ ఫర్ ల్యాండ్ అసెంబ్లీ అప్పుడు గవర్నమెంట్ ఏమనుకున్నది? 37,941.58 సెంట్లు, 37,941 ఎకరాలు ల్యాండ్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలనుకున్నారు. దాంట్లో ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా స్కీమ్ ద్వారా తీసుకున్న భూమి ఎంత గవర్నమెంటు? 34,568 ఎకరాల 80 సెంట్లు తీసుకున్నారు. ఇది కిన్పిన్. అంటే భూసేకరణ చట్టం ఒకటి ఉంది, ల్యాండ్ యాక్విజేషన్ అండర్ యాక్ట్ 2013 ద్వారా 134 ఎకరాల 38 సెంట్లు తీసుకున్నారు. అసలు కొంతమంది రైతులు భూమి లీలా ప్రభుత్వానికి. వాళ్ళు ఎంతమంది అంటే 3,228 ఎకరాల 40 సెంట్లు భూమి కొంతమంది మేము ఇవ్వం అని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు ఏమన్నారు? కోర్టుకు పోయారు వాళ్ళు. మా భూమిలో నువ్వేం కడతావు చెప్పు, ప్రజా ప్రయోజనం అంటే నా భూములు ఏం కడతావు? నేషనల్ హైవే పోస్తావా, రైల్వే స్టేషన్ కడతావా, హాస్పిటల్ కడతావా? ప్రజా ప్రయోజనం అంటే ఇయ్యే కదా. అసెంబ్లీ కడతావా? నా భూములు ఏది కడతావు చెప్పు, నేను నీకెందుకు ఇవ్వాలి భూమి? ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే ఏంటి? నా భూమిలో నువ్వేం నిర్మాణం చేస్తావు, నాకాడ భూమి ఇస్తావు, అందువల్ల నువ్వు నీ ప్రభుత్వ అవసరాలకు నేను ఇస్తా, నా దాంట్లో ఏం కడతావు చెప్పు ఆయన అడ్డం తిరిగారు కొంతమంది రైతులు. అట్టా రాజధాని 29 గ్రామాల్లో 3,238 ఎకరాల 40 సెంట్లు ఇప్పటి వరకు ఇలా భూమి రైతులు కొంతమంది. వాళ్ళే వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళే సాగు చేసుకుంటారు. ఇది స్టోరీ. అర్థమైపోయిందా? నేనేమంటున్నానంటే ఈ భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమన్నారు? డ్రై ల్యాండ్కి వచ్చి 1000 గజాలు రెసిడెన్షియల్ స్థలము, 250 గజాలు కమర్షియల్ బిట్టు. జరీబ్ భూములకి ఏమన్నారు? 1000 గజాలు రెసిడెన్షియల్ స్థలము, 450 గజాలు కమర్షియల్ ప్లాటు అన్నారు. ఇలా చెప్పుకుంటా వచ్చి 10 సంవత్సరాల్లో మీకు అంతా క్లియర్ చేస్తామని చెప్పారు. జరీబ్ భూములకి 50,000 కవులు. ఇప్పుడు ప్రతి సంవత్సరం 5,000 ఇంక్రీజింగ్ చేసుకుంటా 95,000 రూపాయలు కవులు ఇప్పుడు ఇస్తారు ఎకరాకి. తర్వాత డ్రై ల్యాండ్స్కి ఏం చేశారు? 30,000 రూపాయలు కవులు, ప్రతి సంవత్సరం 3,000 పెంచుకుంటా వచ్చి హైయెస్ట్ 57,000 రూపాయలు కవులు. ఓకేనా? 2,500 లేబర్ పెన్షను. ఆ 2,500 లేబర్ పెన్షన్ కాస్త 5,000 అయింది. ఇది ప్రభుత్వానికి గుదిబండగా తయారైపోయింది. ఇలా ఎకరాకి 1,97,000 రూపాయలు కౌలు జరీబ్ భూములకి ఇస్తున్నారు కదా. నేను అంటుండేది ఏంటంటే వాళ్ళ కమర్షియల్ బిట్లు, వాళ్ళ రెసిడెన్షియల్ ప్లాట్లు ఇచ్చేస్తే అభివృద్ధి చేసి వాళ్ళకి ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా పోతాయి కదా. ఒక్క రెసిడెన్షియల్ ప్లాట్ వెంచర్ డెవలప్మెంట్కి రాజధాని మంత్రి నారాయణ డెవలప్ చేసి చూపిమని అడుగుతున్నా నేను. ఒక్క వెంచర్ చెప్పు. ఒక్క వెంచరు ఇంటర్నల్ రోడ్లు పోసావా,
గ్యాస్ పైప్ లైను, ఇంటర్నెట్ పైప్ లైను, అక్కడ బడి కట్టాలా, అక్కడ గుడి కట్టాలా, అక్కడ హాస్పిటల్ కట్టాలా, పోస్ట్ ఆఫీస్ కట్టాలా, గ్రంథాలయం కట్టాలా, ఉద్యానవన పార్కు డెవలప్ పెట్టాలా. ఈ గడిచిన 15 నెలల్లో ఒక్క వెంచర్ డెవలప్ చేసిండ రైతులకే? అంటే పిచ్చోళ్ళ రైతులా? నీకు భూములు ఇచ్చి రైతులు 11 ఏళ్ళు అయింది. ఒక్క వెంచర్కి టెండర్లు పిలిచిండా? రైతుల ప్లాట్లకి హైకోర్టుకు పెడతారు, ఊకే నేను కాదంటే కడతారు, ఓకే. హైకోర్టు ఓకే, నూతన అసెంబ్లీ ఓకే, సెక్రటేరియట్ ఓకే, ఎమ్మెల్యే క్వార్టర్లు ఓకే, ఎమ్మెల్సీ క్వార్టర్లు ఓకే. రైతులకి ఎప్పుడు డెవలప్ చేస్తావు? ఇది కదా వ్యాలిడ్ పాయింట్ రాధాకృష్ణ గారు. రైతులు ఇచ్చిన భూములే వాళ్ళేం అడగలేదనా? నువ్వు గప్పిన మరో ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నారు అమరావతి రైతులు. ఎప్పుడు కడతావు? అదేమంటే 15 నెలలు. ఇంకెంత కావాలా? పోనీ చెప్పు. 27 అంటుండవు కదా, 27కి ఇస్తావా డెవలప్ చేసి? ఈయకపోతే ఏం చేయమంటావు నిన్ను? రైతుల పక్షాన ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా నేను. కమర్షియల్ బిట్లు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇస్తున్నావా, లోపల ఇస్తున్నావా? సీడ్ యాక్సెస్ రోడ్డుకి ముందు ల్యాండ్ కమర్షియల్ బిట్లు ఎక్కడ ఇవ్వాలా రైతులకే? సీడ్ యాక్సెస్ రోడ్డుకి మెయిన్ రోడ్డు బిట్లు ఇవ్వాలా? ఏడిస్తారా కమర్షియల్ బిట్లు? అంటే కమర్షియల్ బిట్లు మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డుకి మెయిన్ రోడ్డుకు ఉండేటటువంటి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేసి రైతులను ముంచాలని కదా. సీడ్ యాక్సెస్ రోడ్డుకి కమర్షియల్ బిట్లు రైతులకు ఇస్తుండవా లేదా? ఈ 450 గజాలు, ఈ 250 గజాలు, ఇది అడగాల రైతులు. ఒక్క వెంచర్కి పిలవాల టెండర్లు ఇంతవరకే నారాయణ. గవర్నమెంట్ పిలవలా? ఏం క్యాబినెట్ కూర్చొని మాట్లాడుకోరా? ఎప్పుడు డెవలప్ చేస్తావు వెంచర్లో? హౌసింగ్ బోర్డు ఇంతవరకు రంగంలోకి దిగల. ఇంత పెద్ద జటిలమైన సమస్యలు ఉన్నాయి అమరావతిలో. ఇవన్నీ ఎవరు మాట్లాడకుండా రోజు భజన చేసుకుంటుంటే ఎట్ట కుదురుతుంది? ఎవడు మాట్లాడకపోతే ఎట్టా? నిన్న అమరావతి ఉద్యమ ఆడబిడ్డలందరూ నేను విజయవాడలో కలిసినాను కాబట్టి చెప్తుండా. మొదన్నా నువ్వన్నా మాట్లాడన్నా అంటారు అమరావతి మహిళలు. భజన కొట్టడం కాదు, ప్రశ్నించడం మన హక్కు. పాలకుల్ని ప్రశ్నించడం మన హక్కు. చెప్పమని చెప్పి ఒక టెండర్ పిలిచిండని అడుగుతున్నా నేను నారాయణ్ని. 69,700 ఫ్లాట్లు ఇవ్వాలా? పేపర్ల మీద ఫ్లాట్లు ఇస్తే ఉడుకు కావాలా? ఇంటర్నల్ రోడ్లు వేయాలా? నేను అన్న దాంట్లో నిజముందా అబద్ధం ఉందా? ఇది కావాల్సింది వ్యాలిడ్ పాయింట్. కొండవీటి వాగు ఉంది. కొండవీటి వాగుని ఏ విధంగా అభివృద్ధి చేస్తావు? నీ దగ్గర ఏం ప్రణాళిక ఉంది కొండవీటి వాగు మీద? కొండవీటి వాగు వరద కాదు, వరప్రదాయిని అమరావతికి నేను అంటుండా. ఈ కొండవీడు పోర్టు నుంచి కనకదుర్గమ్మ గుడి దాకా ఇవాళ మనకు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన దాకా కృష్ణా బ్యారేజ్ కాడ ఎప్పుడు నీళ్లు ఉంటాయి? 3 TMCలు. ఆ నీళ్లు రివర్స్ పంపింగ్ చేసుకొని టూరిజం సర్క్యూట్ డెవలప్ చేయొచ్చు. అక్కడ బోట్ ఎక్కితే అమరావతి అంతా తిరగొచ్చు. ఆ పక్క ఈ పక్క శుభ్రంగా రాక్, అంటే రాక్తో, కాంక్రీట్ కాకుండా రాక్తో కొండవీటి వాక్ అటు ఇటు నువ్వు శుభ్రంగా కట్టేస్తే నీళ్లు ఎప్పుడు ఉంటే కొండవీడు పోర్టుని ఒక పోర్టు డెవలప్ చేసి ఇటు కనకదుర్గమ్మ గుడి దాకా బోట్లు తిరుగుతూ ఉన్నాయి అనుకో, జల రవాణా ఏర్పడిపోద్ది. అక్కడ విజయవాడ వారద కానించి ఏడ కొండవీడు వాగు ఎంత దూరం ఉందో అంత దూరం బోట్లు తిరుగుతూ ఉంటే బోట్ టూరిజం ఏర్పడిపోద్ది. భూగర్భ జలాలు పెరగతాయి. ఎప్పుడు నీటి సమస్య ఉండదు రాజధానికి. కొండవీడు పోర్టు సంగతి ఏందా? పోర్టుకి అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారు కొండవీటి పోర్టుకే? టూరిజం డెవలప్ అవుతుంది కదా. ఆ నుంచి కొండవీటి పోర్టు నుంచి మనకు సూర్యలంక బీచ్ ఉంది బాపట్ల దగ్గర. కొండవీటి పోర్టు, సూర్యలంక బీచ్ నుంచి కొండవీటి పోర్టు నుంచి అమరావతి రాజధాని నుంచి దుర్గమ్మ గుడి. ఈ సర్క్యూట్ ఏంది? ఇప్పుడు నూతన రైల్వే లైన్ ఉంది. ఎర్రుబాలు నుంచి ఖమ్మం జిల్లాలో ఎర్రుబాలు నుంచి నంబూరు దాకా వేస్తాను. నేనేమంటున్నాను, ఒరే బాబు అదే రైల్వే లైన్ని ఈ అమరావతిలో కడతారు కదా. అమరావతి నుంచి దాన్ని ఏమంటారంటే పేరేచెర్ల అని ఉంటుంది రైల్వే స్టేషను. దానికి కనెక్టివిటీ రాయలసీమకి డైరెక్ట్ కనెక్టివిటీ అయిపోద్ది. ఆ పోర్టును తిప్పుకొని సూర్యలంక దాకా తిప్పు, ఇంకొక రైల్వే లైన్ ఇక్కడ తిప్పండి. ఇటువంటి అన్ని చర్చలు జరగాల, సూచనలు సలహాలు ఇవ్వాలా. ఇంత పెద్ద ఉంది అమరావతిలో. భజన పట్టుకొని దడక్ అని కొట్టడం కాదు. ప్రతి మంత్రి బాధ్యత తీసుకోవాలి. మంత్రులు తప్పించుకుంటారు ఎలా? అమరావతి అంటే నారాయణ. ఇది ఎక్కడ చూద్దామంట? అందరు మంత్రులను మాకు కల్పించండి. విద్యాశాఖ లోకేష్ గారు చెప్పాల సమాధానం.
అలాగే హాస్పిటల్ శాఖ సత్యప్ కుమార్ గారు ఆయన చెప్పాలా సమాధానం. టూరిజం శాఖ మంత్రి సమాధానం చెప్పాలా. జనసేన మంత్రి టూరిజంలో ఉండు, ఆయన సమాధానం చెప్పాలా. సర్క్యూట్కి కొండవీడికి ఏమన్నా రూపాయి బిళ్ళ టూరిజంలో? కొండవీడు ఎంత పెద్దదే, కొండవీడి మీద ఎంత ఆదాయం వస్తుందా? సైమిల్టేనియస్గా టూరిజం డెవలప్ కావాలి కదా. సూర్యలంక బీచ్ టు కొండవీడు, కొండవీడు టు అమరావతి, అమరావతి టు దుర్గమ్మ, కనకదుర్గమ్మ కాడికి. ఇవన్నీ ఎవడికి తెలియదంటే ఎట్టా? ఎవడో కూడా కడగతాడు నా లంటోడు, కడగకుండా ఏం ఉండం. అభివృద్ధి చేసిన ప్లాట్లు అమరావతి రైతులకి ఎప్పుడు ఇస్తారు? ఇది ప్రశ్న. 11 సంవత్సరాలు అయిపోయింది కదా వాళ్ళు భూమి ఇచ్చి ఏమన్నాం? 16లో ఏం చెప్పాం, 17లో ఏం చెప్పాం, 18లో ఏం చెప్పాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 25లో ఉన్నాం. ఇప్పటి వరకే అభివృద్ధి చేసేదానికి టెండర్లే పిలవలేదంటే పిలిచావా? టెండర్లా కాగితం చూపి. లేఅవుట్ల అభివృద్ధి టెండర్ల డాక్యుమెంట్ చూపి. పెద్ద పెద్దోడికి పిలిచి నువ్వు టెండర్లు ఓకే, రైతుల ప్లాట్లు టెండర్లు వేయి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి కమర్షియల్ బిట్లు ఇస్తున్నావా, ఇవ్వటం లేదా? ఏడో లోపల ఇస్తా కమర్షియల్ బిట్లా. పెద్ద పెద్దోళ్ళు అందరూ కొట్టేస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్దోళ్ళు వచ్చి కొట్టేస్తారు భూములు. వాళ్ళు ఏమైపోవాలి? రైతుల వాళ్ళ గుండెల్లో అది ఉంది. వాళ్ళ నోట్లో మనసులో మాట నా నోట వెంట నేను వినిపిస్తుండా. ఓకే. అందువల్ల ఏంటంటే అమరావతి రాజధానికి మాస్టర్ ప్లాన్ ఉంది. మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఇలా ప్రజాస్వామ్యంలో వెంకయ్య నాయుడు గారు చెప్పారు 5 సంవత్సరాలకి ఇస్తారు పరిపాలన చేయమని. శాశ్వత పరిపాలనాధ్యక్షులుగా మనకేం ఎవరికి ఉండదు. 5 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ గవర్నమెంట్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆగమ్మ గోచరం అయిపోద్ది. చూశాంగా. అవును. 1924 మధ్యలో ఏం జరిగిందో చూశాంగా. శ్మశానం అన్నారు, చిల్ల చెట్లు అడవిని చేశారు. కాబట్టి మహానుభావులారా మీకు దండం పెడుతున్నాను, క్యాబినెట్ మంత్రులందరికీ దండం పెడుతుండా. అమరావతి అంటే నారాయణ కాదు, అమరావతి అంటే ముఖ్యమంత్రి ఒక్కడే కాదు, అమరావతి 5 కోట్ల ఆంధ్రులది. కాబట్టి అందరు మంత్రులు పనిచేయండి అమరావతి మీద. గుండెకాయ బలంగా ఉంటేనే మిగతా శరీరం అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని బాధ్యతలు అందరికీ అప్పచెప్పండి. నారాయణ ఒక్కడి మీదనే పెట్టొద్దు, ఫెయిల్ అవుతారు అని చెప్తున్నా నేను. ఒక్క మంత్రి మీద పెడితే ఫెయిల్ అవుతారు. ఎవరు పని వాళ్ళకి అప్పచెప్పి అందరికీ బాధ్యత చేకొచ్చి ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పమంటుండ. నారాయణ ఒక్కడనే కానీ నమ్ముకుంటే నారాయణ హరి హోం గోవింద తూర్పు దేవుడికి దండం పెట్టుకోవటమే. అంటే ఒక్కళ్ళు చేయలేరు, ఎన్ని బాధ్యతలను ఒకళ్ళు తీసుకొని వస్తే వాళ్ళు ఒక్కలే చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరిని కూడా భాగస్వాములు చేయాలంటారు మీరు, అంతే కదా? ఏ కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడికి చేసే పని గాడికి చేయాలా? ఉద్యానవన శాఖ చేసే పని ఇంకొక మంత్రి చేయటం ఏంది? నేననే వ్యాలిడ్ పాయింట్ అది. R&B శాఖ ఉందరు మంత్రి ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా. R&Bలో కూడా ఈయన పెత్తనం ఏంది? ఈయన పెత్తనం మున్సిపాలిటీ మంత్రి, ఈయన మున్సిపాలిటీ చూసుకుంటాడు. ఈయన విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆయన పైన ఆయన చేసుకుంటాడు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పైన ఆయన బిల్డింగ్లు ఆయన కట్టుకుంటాడు. పోలీస్ స్టేషన్ కూడా ఈయనే కడతారా? హోం మంత్రి ఏం చేస్తారా? హోం శాఖ ఏం చేస్తుంది? ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ పని కూడా ఈయనే చేస్తాడా? ఆర్టీసీ చైర్మన్ ఏం చేస్తాడో, ఆర్టీసీ మంత్రి ఏం చేస్తాడో? గ్రంథాలయ శాఖ ఎవరికి సంబంధించింది? ఆ చైర్మన్ ఏం చేస్తాడు? ఆయన పెట్టుకు కట్టుకోడా? అన్నిటికీ నారాయణ ఎట్టెట్ట కాదు, కుదరదు. అంటే సార్ సిఆర్డీఏకి సంబంధించిన భవనం కూడా జరుగుతుంది, దాంతోపాటు ఏంటంటే పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి, అందరికి కూడా ఇచ్చామని చెప్తున్నారు. మీరందరూ భ్రమల్లో ఉన్నారు, మీకు అర్థం కావడం లేదు. నేను కాదంటున్నాను, సిఆర్డీఏ భవనం అయిపోయింది, ఓపెన్ చేస్తారు. అధికారులు సిఆర్ కాదు మంత్రులందరూ కలెక్టివ్ డిసిషన్ అని చెప్తున్నా నేను. హౌసింగ్ బోర్డు పరిస్థితి ఏం చెప్పు? హౌసింగ్ బోర్డు ఎన్ని ఇళ్ళు కట్టింది అమరావతిలో? 29 గ్రామాల్లో హౌసింగ్ బోర్డు ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేసింది? అది చెప్పయ్యా ముందు. హౌసింగ్ బోర్డు పనిచేయదా? LIG, MIG, HIG సామాన్యులకి ఇల్లు ఇవ్వరా అన్నదా రాజధానిలా? ఇవాళ శ్రీకాకుళం వాడు ఇల్లు కొనుక్కోవటానికి లేదా? అమరావతిలో హైదరాబాద్లో ఉండేవాడు వచ్చి ఒక ఫ్లాట్ ఒక ఇల్లు కొంటారు. హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇంచురేస్తే కొంటారు. వాళ్ళు టైం బాండ్ పెట్టి 24 నెలలు టైం బాబు, నువ్వు తీసుకున్న ఫ్లాట్లో ఇల్లు కట్టకపోతే మేము క్యాన్సిల్ చేస్తాం, టైం పెట్టు, కట్టుకుంటారో లేదు. 18,000 గజం పెట్టు, లాటరీ సిస్టమ్ ద్వారా 50,000 లచ్చ పెడితే వద్దా, మరో కోకాపేట వద్దా అమరావతి. అందువల్ల ఏంటంటే సామాన్యుడు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఒక 18,000 గజం పెట్టండి. డబ్బులు ఎందుకో ఆ వరల్డ్ బ్యాంకు, ఈ అడ్కో బ్యాంకులు, అమరావతి ల్యాండ్ బ్యాంకు ఉంది కదా. 18,000కి ఎంతమంది కొనుక్కుంటారో చూడండి. 40 లక్షలకు ఒక ఫ్లాట్ వస్తుంది, 200 గజాలు. 400 గజాలు కావాలంటే 80 లక్షలు. 600 గజాలు టాప్ పెట్టండి,
600 గజాలు కావాలంటే ఎంత అవుతుంది? 1,20,00,000. 800 గజాలు కావాలంటే ఎంత అవుతుంది? సింపుల్గా చెప్తున్నా కదా, 1,60,00,000. 1000 గజాలు కావాలంటే 2 కోట్లు కొంటారు కదా. 1000 గజాలకు 2 కోట్లు వస్తుందంటే అప్పుడు 1 ఎకరా డెవలప్మెంట్లో ఎన్ని గజాలు వస్తుంది? 3,000 గజాలు వస్తుంది. ఇంటర్నల్ రోడ్లు పోయినా కూడా 6 కోట్ల రూపాయలు ఎకరా. 1000 గజాలు 2 కోట్లు అంటే 3,000 గజాలు ఎంత అవుద్ది? 6 కోట్లు అవుద్ది. ముందు క్రౌడ్ పుల్లింగ్ ఏర్పడద్దు కదా. కౌరు పుల్లింగ్ లేకుండా రాజధాని ఎట్టా? నేను చెప్పిన వాస్తాలు కదా. బస్సు టెర్మినల్ కావాలా, సబ్ స్టేషన్లు కావాలా, హాస్పిటల్ కావాలా, వార్డ్ హాస్పిటల్ కావాలా, తర్వాత ఉద్యానవన పార్కులు కావాలా, స్కూళ్ళు కట్టాలా, ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఎంత ఉంది చరిత్ర. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు గట్ల అన్నీ ప్రైవేటేనా? పేదోడు ఏడపోయి చదువుకోవాలా? విద్య వ్యాపార వస్తువు అయిపోయింది ఇవాళ. విద్యా వైద్యం 2 ఫ్రీగా ఉండాలి కదా ప్రజలకి. ఈ 5 పంచపాషాణాల్లాగా ఈ 5 ఉండాలి. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, ఉపాధి. ఈ 5 కదా. ఆలోచన చేసుకోమంటుండా. నేను మంచి చెప్తుండా. నేను ఎప్పుడు ఒక సత్యం వైపు ఉంటా, ధర్మం వైపు ఉంటా. నేను ఎప్పుడు చెప్తుంటాను రాధాకృష్ణ, సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడద్దని నేను చెప్తుండా. సత్యాన్ని హితాన్ని చెప్తుండా. నేను గవర్నమెంట్ వ్యతిరేకతతో చెప్తుండా. మంచి మాట చెప్తుండా. మంచి మాట చెప్పినా కూడా వినకపోతే నేనేం చేయలేను. మంచి మాట చెప్తుండా. శ్రీకృష్ణ పరమాత్మ లాగా ముంచే మాటలు నేను చెప్పటంలా, వైసీపీ లాగా మంచి మాటలు చెప్తుండా. అర్థం చేసుకోమని చెప్తుండా. సార్ ఇంకోటి కూడా సార్, అంటే ప్రభుత్వానిదే కాక ప్రతిపక్షానికి కూడా ఒకప్పుడు రాజధానిగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయాల్సింది. అంతకుముందు 3 రాజధానికి మేము అనుకూలమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. ఇవన్నీ జరిగిన పరిస్థితి. కానీ ఇంకా అమరావతికి సంబంధించి మునిగిపోతుంది అది ఇది, ఇవన్నీ వేస్ట్ మాటలు కదా. ఇంకా దుష్టుల లక్షణాలు, సజ్జనులు దుష్టునులు అంటారు. ఇప్పుడు ప్రజలు నీకు అధికారం ఇచ్చారు 164 సీట్లతోటి, ల్యాండ్ విక్టరీ. వాడి గురించి నువ్వు ఎందుకు పట్టు? ఎందుకు నీకు ఇచ్చారు కదా 164 సీట్లతో. సచ్చిన పావుని ఇంకెంతరాలు చంపుతారు? మీరు పనిచేసి చూపిండి. ఏనుగు పోతుంటే కుక్కల మురిగిని అనుకోండి, దోమన ఏనుగు పోతుంటే కుక్కల మురిగిని అనుకోండి అంటుండా నేను. సచ్చిన పాము ఇంకేం చంపుతారు? మీరు చేసి చూపించండి. ఇప్పుడు నేను చెప్పిన మార్గంలో పోండి. దుర్మార్గం వద్దు, సన్మార్గంలో పొమ్మని చెప్తుండా నేను. అందరి మంత్రులను కూర్చోబెట్టి అందరు పనిచేసేదా. ముందు 164 మంది ఎమ్మెల్యేలు ఇల్లు కట్టండి రా బాబు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కట్టుకుంటుండు. పవన్ కళ్యాణ్ కట్టి చంద్రబాబు నాయుడు కట్టుకున్నారు. అదే అమరావతిలో కట్టుకోండి. ప్రజలందరికీ కూడా అవకాశం, జర్నలిస్టులకు అవకాశం ఇవ్వండి. అందరిని పిలిచి మన అమ్మరా, మన రాజధానిరా, మన ఆంధ్రుల 5 కోట్ల ఆంధ్రుల తలా ఒకటి కట్టమంటే కడతారు కదా. అవును. ఎందుకు కట్టరు? గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోవాలా. అండ్ నేను చెప్పిన ఇవే అంతా పని చేయకుండా ఉంటే అందరి మంత్రులు మన అమరావతి మన 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని, మన రాజధాని నగరాన్ని మనమే నిర్మించుకోవాలి. ఏ సింగపూరోడు, ఏ జపానోడు వచ్చి నిర్మించడు. అది జరగని పని. మన రాజధాని ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలి. నేను చెప్పిన వేలో పోతే పని అయిపోద్ది. సింపుల్గా అయిపోద్ది. గవర్నమెంట్ టీచర్లు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తలారోన్ తీవయ్యి అమరావతిలోన 200 గజాలు, 400 గజాలు, 600 గజాలు కటాఫ్ పెట్టు. ఎన్ని ఇళ్ళు కడతారో చూడు. కొంత రిజిస్ట్రేషన్లో ఏదన్నా రాయితీ ఉంటే అది కూడా వద్దు. నువ్వు అవకాశం వాళ్ళే కడతారో లేదో. 24 నెలలు టైం కట్టకపోతే అప్పుడు అడుగు నన్ను.